హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొన్ని వింతైన ఫోబియాస్ గురించి తెలుసుకుందాం. అబ్లిటోఫోబియా అంటే స్నానం అంటే భయం. సాధారణంగా మనం ఈ ఫోబియాని చిన్నపిల్లల్లో చూడవచ్చు. పిల్లలు పెరుగుతున్నప్పుడు వారి వయసుతో పాటు ఈ ఫోబియా కూడా పెరుగుతుంది. కానీ కొంతమందిలో వయసు పెరిగే కొద్దీ వారిలో ఈ ఫోబియా తగ్గుతుంది. ఈ ఫోబియా ఉన్నవారు మ్యాక్సిమం స్నానానికి దూరంగా ఉంటారు. ప్లూటోఫోబియా. ఎవరికైనా అధిక సంపద ఉండడం వలన భయం ఉంటే దానిని ప్లూటోఫోబియా అని అంటారు. ఈ రకమైన ఫోబియా ఉన్న ధనవంతులు వారు డబ్బును తీసుకుంటున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆ డబ్బు ఉన్నప్పుడు టెన్షన్ పడతారు. అలాగే ఆ డబ్బును దొంగల నుండి రక్షించడానికి మరింత బాధ్యత వహిస్తారని కూడా వారు భావిస్తారు. వారి దగ్గర తగినంత డబ్బు ఉన్నప్పటికీ వారు ప్రశాంతమైన జీవితాన్ని గడపలేరు. సాధారణంగా మనిషి డబ్బు సంపాదించాలని ఆశపడతాడు, కానీ వీళ్ళు డబ్బు సంపాదించకూడదని ఆలోచిస్తారు. ఫాలెక్రోఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి బట్టతల అంటే భయం ఉంటుంది. వారు తమ జుట్టును దువ్వినప్పుడు ఒక వెంట్రుక ఊడినా దానికి వారు భయపడతారు. ఒకవేళ ఆ వ్యక్తి కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే లేని ఆ వ్యక్తికి వస్తుందనే భయం కూడా వారిలో ఉంటుంది. డెసిడోఫోబియా అంటే నిర్ణయాలు తీసుకునే భయం. వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోలేరు. అలా నిర్ణయాలు తీసుకునే ముందు దాని గురించి చాలాసార్లు ఆలోచిస్తారు. అది తప్పుడు నిర్ణయం అవుతుందా అని. తప్పేమో అన్నట్లు మళ్ళీ ఆలోచిస్తారు. వారు ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులపై ఆధారపడతారు. దీనినే డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు. అర్థమోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ నెంబర్స్. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అయితే కొంతమందికి నెంబర్స్ అంటే భయం ఉంటుంది. ఈ ఫోబియా ఉన్నవారు మ్యాథమెటిక్స్ని నార్మల్గా చేయలేరు. పొగోనోఫోబియా అంటే గడ్డం అంటే భయం. ఈ ఫోబియా ఉన్నవారికి గడ్డం ఇంకా పొడవైన గడ్డం ఉన్నవారంటే భయం ఉంటుంది. అలాగే ఈ ఫోబియా ఉన్నవారు గడ్డం ఉన్నవారితో మాట్లాడవలసి వచ్చినప్పుడు మరియు వారి నుండి సహాయం అవసరమైనప్పుడు వారు భయపడుతుంటారు. ఆప్టోఫోబియా అంటే కళ్ళు తెరవాలంటే భయం. ఈ ఫోబియా ఉన్న వ్యక్తి ట్రిప్పులకు వెళ్ళడానికి ఇష్టపడడు. వారు ఎల్లప్పుడూ మసకబారిన ప్రదేశాలలో ఉండాలని కోరుకుంటారు. వారు కాంతి లేదా ప్రకాశవంతమైన ప్రదేశాలలో కళ్ళు తెరవడానికి ఇష్టపడరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.